పోలవరం నియోజకవర్గంలో గత శతాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ కాలంలో వేగంగా కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజా సమస్యలను పట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన భూ సమస్యలను, నిర్వసితుల పరిహారాలు, పునరావాస సమస్యలను శాసనసభ వేదికగా బలంగా ప్రస్తావించిన బాలరాజు నిర్వసితుల కోసం సంక్రాంతి కానుకగా 1000 కోట్ల పరిహారం నిధులను సాధించడంలో సఫలీకృతమయ్యారు. అదనంగా మరో 1000 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా పేర్కొంటున్నారు అధికారులు. వ్యవసాయ రంగంలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పరికరాలు సబ్సిడీతో నేరుగా లబ్ధిదారులకు చేరేలా తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సాగునీటి వనరుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులు ఉపశమనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యేగా నెగ్గి పోలవరానికి అనేక రకాలైన సేవలు చేస్తున్నారు. అలాగే పోలవరం గ్రామంలో కొన్ని నీళ్ళ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పక్కా డ్రైనేజీలు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి సేవ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. పునరావాస గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, కుక్కునూరు, వేలేరుపాడు, పెదవాగు వరద ముంపు బాధితులకు పరిహారాల చెల్లింపుల్లో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు సమాచారం. అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు, ట్యాంకుల నిర్మాణం వంటి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గత 20 ఏళ్లలో చూడని అభివృద్ధిని కేవలం ఏడాదిన్నర కాలంలో సాధించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సభాష్ బాలరాజు అంటూ ప్రశంసించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ ప్రజలతో కలిసి పనిచేస్తూ బాలరాజు ఇప్పుడు ఏజెన్సీ టైగర్ గా ప్రజల్లో గుర్తింపు పొందుతున్నారు. మేము పోలవరం నిర్వసితులమండి. మేము పైనుంచి వచ్చిన తర్వాత మాకు చాలా బిల్స్ అని అవన్నీ వైఎస్ఆర్సీపీలో మాకు చాలా ఇబ్బందులు పెట్టారండి. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిర్రి బాలరాజు గారి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన బిల్స్ గానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆయన సహకారం అన్ని విధాలుగా మాకు సహకరించారండి. బిల్స్ చేసిన తర్వాత మేము ఎంతో సంతోషపడి ఆయన పాలాభిషేకం కూడా చేశామండి. అలాగే అన్ని విధాలుగా మాకు చిర్రి బాలరాజు గారు ఆదుకుంటారని ఆయన ఎంతో విధిగా మేము చాలా గొప్పగా మేము ఆయన్ని చాలా విధిగా కోరుకుంటున్నామండి. అలాగే మాకు 18 సంవత్సరం నిండి వాళ్ళు కూడా మాకు బాలరాజు గారు చేస్తారని మేము అనుకుంటున్నామండి. అలాగే చిర్రి బాలరాజు గెలిచిన తర్వాత మాకు అన్ని విధాలుగా సహాయం చేశారండి. నిర్వసితులకి సంబంధించి అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో అన్ని సదుపాయాలు కూడా ఆయన కల్పిస్తున్నారు. ఈ రోజున మేము అనుకుంటే బాలరాజు గారు వచ్చిన తర్వాత మాకు చాలా విధంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారే తప్ప ఏమి చేయలేదండి. అప్పుల పాలైపోయాం. ఈయన వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలు ఆదుకొని మా నిర్వాసితులు అనే వాళ్ళకి మాకు చాలా సహాయం చేశారండి. చిర్రి బాలరాజు గారికి ఎంతో రుణపడి ఉంటాము. ఇంకా ఆయన మాకు నిరాశ్రితులకి అండగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా గ్రామం పేరు కొండ్రకోట గ్రామం. మన ఎమ్మెల్యే గారైన చిర్రి బాలరాజు గారికి నా యొక్క నమస్కారాలు. ప్యాకేజ్ విషయంలో ఆర్థికంగా వెనుకబడిన మా కుటుంబాలను ఎంతగానో ఆదరించి ఉన్నారు. అలాగే మాకు రావాల్సిన వాటిలో కూడా కొంత సొమ్ము పూర్తిగా చెప్పాలంటే మేము పొందుకొని ఉన్నాము. ఆయన చేసిన యొక్క విషయంలో మేము ఎంతగానో సంతోషించే వారికి ఉన్నాము. మీలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా మాకు సంతోషకరము, ఆనందకరము అని మాట్లాడుచున్నామండి. మా దృష్టిలో కూడా మీరు గొప్ప స్థానంలో ఉన్నారని కూడా మాట్లాడుతున్నామండి. మీరు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి, అలాగే మీరు ఇచ్చిన యొక్క సంతోషం బట్టి మీకు కృతజ్ఞతలు చెప్తున్నామండి. అలాగే ఇంకా రావాల్సిన అమౌంట్ విషయంలో కూడా చాలా మంది పొందుకొని ఉన్నాం కూడా ఎంతగానో వాళ్ళు సంతోషంతో మాట్లాడుతున్నారు. మీరు మాకు ఇచ్చిన యొక్క సంతోషం బట్టి, అలాగే మీరు చేసిన యొక్క సహాయం బట్టి, ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్టు నిమిత్తం ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ అంది నిమిత్తంలో మీరు చేసిన కృషిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకనూ మీరు బహుగా ఇలాంటి పనుల్లో పాల్గొంటూ మా అందరిని కూడా మీరు ఆదరించే వారికి ఉండాలని మీ విషయంలో మేము ఎంతగానో దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి. మీరు చేసిన యొక్క సహాయం బట్టి మిమ్మల్ని మేము ఎంతగానో మెచ్చుకుంటున్నాము. అలాగే మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామండి. మదర్ అయితే